ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2వ వారంలో వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. అదృష్ట యోగం, ఆనంద యోగం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగాలు. కళాకాల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. అలాగే ఈవెంట్ మెయిన్ వారు కూడా బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం అంటే కొత్త బాధ్యతలను తలకెత్తుకునే అవకాశాలు, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకలు జరిగే అవకాశం, శుభకరమైన సంతాన వార్తలు వినే అదృష్టయోగం, స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశాలు, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు కూడా సమసిపోయే అదృష్టయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి తప్పకుండా బయటపడతారు. చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారు కానీ, ఇతరత్ర వ్యాపారంలో కానీ, పూలు పళ్ళు కూరలు పండించేవారు కానీ, రైతన్నలకి, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి ఆర్థిక ప్రయోజనాన్ని, వ్యవహార లాభాన్ని పొందుకోగలిగే శుభతరుణాలు. రోగనాశనం, రుణ విమోచనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమణ జంట కూడా మంచి శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. సోషల్ మీడియా, స్టడీ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూల శుభయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి సంపద, రొజలు, చేపల చిల్ల వరకు కూడా అనుకూలవంతంగా ఉండబోతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విద్యార్థులకి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్నటువంటి ధనము, వస్తువుని కానీ తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా మంచి సభ్యులతో, మంచి వ్యక్తులతో మీరు భాగస్వామి వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం, నూతన ఉద్యోగ ప్రాప్తి, అటు ప్రభుత్వ ఉద్యోగం కానీ, ఇటు ప్రైవేట్ సంస్థల ఉద్యోగంలో కానీ, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళగలిగే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సెప్టెంబర్ 2024 2వ వారం అంటే 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సామాన్య ఫలితాలు. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. విద్యార్థులు సమయపాలన లేకపోతే కూడా మీకు నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. లేనిపోని అనవసరపు అనర్థాలకి మూలమయ్యే అవకాశం కనబడుతోంది. విద్యా ఉద్యోగాదుల్లో అప్రమత్తంగా ఉండండి. అంటే చెడు ఫలితాలు ఏం లేవు, కానీ అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళగలిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి. లంచం ఇవ్వాలన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రోద్బలం లేదా అటువంటి వ్యక్తుల యొక్క సమూహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాటికి, లంచాలకి దూరంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది, ఇంక్రిమెంట్ ఉంది, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నెగిటివ్ ఫలితం కూడా ఉంది, పాజిటివ్ ఎక్కువ ఫలితాలు కూడా ఉన్నాయి. బదిలీలు కూడా మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. కానీ బదిలీల కోసం అనవసరంగా పై అధికారులు లంచం ఇచ్చి మీరు బదిలీ పొందుకొని మళ్ళీ మీ సీట్లో కూర్చొని మీరు లంచం పుచ్చుకునే ప్రయత్నం చేయకండి. అది మీకు నష్టము, కష్టము. వ్యాపార పరంగా పర్వాలేదు, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. భాగస్వామి వ్యాపారం కాకుండా అంటే సొంతంగా భార్య లేదా తండ్రి, తల్లి ఇటువంటి వాళ్ళతో భాగస్వామి వ్యాపారం చేస్తే మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు. విద్యార్థులకి మంచి విద్యా సంపన్నత. కాకపోతే మెడికల్ మరియు సిఏ లాంటి పరీక్షల్లో అధిక శ్రద్ధ, ఏకాగ్రత పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత పూర్తిగా ఉంటేనే మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం. మానసిక, శారీరక నైపుణ్యాన్ని, అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. ఇంట్లో శుభకరమైన సంతాన వార్తలు వినడం, వైవాహిక జీవన ఆనందం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రులు ఒకటయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే సమయపాలన ఎక్కువ చూసుకోవాలి, ఓర్పు, సహనం ఉండాలి. ముఖ్యంగా వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. ఓపిక, సహనము, అలాగే ఇతరులతో మాట్లాడే విధానంలో జాగ్రత్తలు పాటిస్తే
కార్య సాఫల్యత అనుకూలత శుభయోగాలు ఉన్నాయి. లోన్ సౌకర్యం ఈ వారంలో మీకు అందే అవకాశం కష్టం అనుకుంటా. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెద్దగా పెట్టుబడి పెట్టకండి. అంటే అనవసరమైన పెట్టుబడులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. దీర్ఘకాలికమైన పెట్టుబడులు మాత్రమే మీకు లాభాన్ని కలిగిస్తాయి. షార్ట్గా అంటే వాళ్ళ కొన్ని రేపు అమ్మేద్దాం, లేదా ఉదయం కొన్ని సాయంత్రం అమ్మేద్దాం అనే భావన ఈ వారం రోజులు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి 8 to 14వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా మీరు జాగ్రత్తలు వహిస్తేనే మంచిది. అంటే నెగిటివ్ ఫలితాలు లేకపోయినా పాజిటివ్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం మౌనంగా ఉండడం, అనవసర విషయాలు తలదూర్చకపోవడం, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మీకు శుభకర ఆనంద యోగాలు ఉంటాయి. ఈ వారాంతంలో దాదాపు తెలిసి 12, 13 తేదీలలో ఆర్థిక విషయాలు వెసులుబాటు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, విదేశాల్లో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభాలు, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణజంట్లకి శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను ఇతరత్ర వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వ్యాపార వృద్ధి అయితే భాగస్వామితో కాకుండా సొంతంగానే వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. విదేశాలకు వెళ్ళే నిమిత్తమే మీరు తప్పకుండా 12, 13 తేదీలో ప్రయత్నం చేయండి. 12, 13 తేదీలోనే విదేశీయాన ప్రయాణం మీకు కొద్ది లాభాన్ని కలిగిస్తుంది. తదుపరి రోజుల్లో మీకు అంతగా ప్రయోజనం కలిగించే అవకాశాలు కష్టం. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం కూడా చేయాలి. అనవసర వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు చేయకండి. విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండడం వల్ల మంచి ప్రయోజనం. ఏదేమైనా పర్వాలేదు. ఈ వారంలో వృషభ రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలుగానే చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? రెండు 2024 సెప్టెంబర్ 2వ వారం 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో మిథున రాశి వారికి అనుకూలత లేని ఫలితాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, అనారోగ్య సూచన, అనవసరమైనటువంటి ప్రలోభాలకి లోనవ్వడం, ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, మీ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్త. జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టాలు పొందుకుంటారు. అనవసరమైన వ్యక్తులతో పరిహాసంగా మాట నష్టాన్ని పొందుకుంటారు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. కుటుంబపరమైనటువంటి చికాకులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, పిల్లల విషయంలో కాస్త దూకుడు, అనవసరమైనటువంటి గందరగోళ నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జంతు మూలకమైనటువంటి ప్రమాదం కూడా కలిగే అవకాశం. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. సోదరులతో కంటు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మాతృ సంబంధమైన లేదా పితృ సంబంధమైన వ్యక్తుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణం వచ్చే అవకాశం ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో నష్టాలు పొందుకునే అవకాశాలు. ముఖ్యంగా ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాసే వారికి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. ఇతరుల చేత పరీక్షలు రాయించకండి. మీ పరీక్షను మీరు మాత్రమే రాసే ప్రయోజనాన్ని పొందుకోండి, లేదా నష్టాలు పొందుకుంటారు. 2 సంవత్సరాల విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం. ముఖ్యంగా జ్యోతిష్య పండితులకి అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్థిక నష్టాలు ఉంటాయి. లేనిపోని అనవసరపు ప్రగల్భాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇతరులని అంటే ఇతరులు చెప్పినటువంటి ఉపన్యాసాలు, ఇతర వాటిని మీరు కాస్త చూసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళలాగా మనం కూడా చెప్పాలని తప్పన మీ ఉనికిని పోగొట్టిన అవకాశం ఉంటుంది. జ్యోతిష్య పండితులు జాగ్రత్త. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. అలాగే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం, ఇతరుల వల్ల మోసపోవడం, అలాగే అనవసర ధన నష్టాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం కానీ ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల్లో మోసపోయే అవకాశాలు. భాగస్వామి వ్యాపారం కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఎమరుపాటుగా ఉండండి. మీ అగ్రిమెంట్స్ని 1కి 2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకండి. అనవసరపు అర్ధనగ్న ప్రదర్శన మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. స్త్రీలు కానీ పురుషులు కానీ. ఎందుకంటే లేనిపోని అనవసర ఆర్భాటాలు. సో నేను ఆ మధ్య చూస్తుంటా మేము, అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి, దానంత దరిద్రం ఇంకోట్లేదు. ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నటువంటి దరిద్రం ఇంకోట్లేదు. ఏదైనా కారణం చేత మన గ్రహచారం బాగాలేకపోతే, ఆ పెళ్లి కనుక రద్దయితే ఈ వెడ్డింగ్ షూట్స్ అన్ని కూడా ఏమవుతాయి? మరి తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు పెద్దవాళ్ళు కూడా? వాడిని ప్రోత్సహించేటువంటి స్నేహితులు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు అనవసర ప్రేమ కలాపాలను ముని తేలుతున్నారు? ఆలోచించండి. ఇటువంటివి మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి అటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి మంచిది కాదు అన్న విషయాన్ని బాగా గుర్తించండి. అది ఈ వారంలో మీకు ప్రమాదాన్ని కలిగే అవకాశం.
గత వారమో అంతకుముందు మాసమో మీరు ప్రీ వెడ్డింగ్ చేసుకుంటారు, పెళ్లి రద్దయిపోయి ఉంటుంది ఏదో కారణం చేత. ఇప్పుడు దాని గురించి బ్లాక్ మెయిల్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త, అటువంటివి ప్రమాదాన్ని కలిగిస్తాయి. అతి సర్వత్రా వర్జయేత్. వివాహం తర్వాత మనం హాయిగా బోలెడు ఫోటో తీసుకోవచ్చు. వివాహం తర్వాతనే మీరు వెడ్డింగ్ షూట్ పెట్టుకోండి, పోయేదేమో. ప్రీ వెడ్డింగ్ ఎందుకు, ఆఫ్టర్ వెడ్డింగ్ షూటే పెట్టుకోండి బ్రహ్మాండంగా, దానివల్ల ఇంకా మంచిది కదా. ఆలోచన చేయండి. సో నేనేమి అయ్యో మిమ్మల్ని ఇలా చెప్తే నాకేదైనా మీరు కౌంటర్ ఇస్తారో భయపడాల్సిన అవసరం నాకు లేదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కుసూటిగా చెప్తాను. వినదగునెవ్వరు చెప్పిన వినంతనే వేగిర పడకను అన్నటువంటి సూత్రాన్ని గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా ఉండండి. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం, విద్యాభంగం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడాకారులకి ఇబ్బంది పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఈ వారంలో మీరు భగవద్గీత పారాయణ 18 అధ్యాయాల్ని రోజు కొన్ని శ్లోకాలు, కొన్ని అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూల శుభయోగం. ఏం లేదు, 3 అధ్యాయాలు, రోజు 3 అధ్యాయాలు చాలు. తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. వస్తు వాహన సౌలభ్యం కూడా ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, అలాగే అనుకూలమైన ధనప్రాప్తి ఉంటుంది, గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా ఈ వారంలో మీకు వ్యతిరేక ఫలితాలున్నాయి కాబట్టి భగవద్గీత పారాయణం, జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోవడం, విదేశాలకు వెళ్ళడం జాగ్రత్తగా చూసుకోండి, ప్రభుత్వ ప్రభుత్వంలో ఉద్యోగాన్ని జాగ్రత్త చూసుకోండి, విద్యార్థులు సమయ పాలన చూసుకుంటే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలవంతమైన శుభయోగాలు మాత్రమే కలగాలని, అలాగే ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఏమిటి? సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. విద్యలో కానీ ఉద్యోగంలో కానీ సామాన్య ఫలితాలు, పెద్దల మాట వినడం వల్ల అనుకూలతలు, గొప్ప వ్యక్తిగా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. వ్యాపార పరంగా చూసుకుంటే అన్ని రకాల వ్యాపారాల్లోనూ లాభదాయకమైన స్థితి. నేను రోజు వారు చెప్తున్నటువంటి ఫలితాలు ఈ వ్యాపారాల గురించి, బొటిక్స్, బ్యూటీ పార్లర్ కానీ లేదా ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. రైతన్నలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా పంట నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. నకిలీ విత్తనాల బెడద కూడా ఉంటుంది. లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళడం, అలాగే పంటని నష్టాన్ని పొందిన అవకాశం, అలాగే పంట విషయంలో సరైనటువంటి సమతుల్యత పాటించకపోవడం, రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. రైతులు జాగ్రత్తగా ఉండండి. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మీకు లాభము, శుభప్రదం. పూలు పళ్ళు కూర పండించే వారికి లాభాలు ఉన్నాయి. మిరపగళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా వారికి లాభ వ్యాపారం. రైతుల కంటే వరి పండించే వారికి, తృణధాన్యాలు పండించే వారికి నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూల శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆర్థిక ఆనంద లాభం. వ్యవహార అనుకూలత పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం ఉంది. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ఈ వారంలో కాకుండా మరొక వారం ఏర్పాటు చేసుకోండి. వీసా సంబంధ ఆటంకాలు ఏర్పడతాయి. ఒకసారి జన్మజాతకాన్ని చూసుకోండి. జన్మజాతకంలో భాగ్యస్థానం అంటే జన్మలగ్నం నుంచి 9వ స్థానం ఇలా చూసుకొని ఆ స్థానాధిపతి యొక్క ప్రభావాన్ని అష్టక వర్గుల ద్వారా తెలుసుకొని మీ ప్రయాణం ఏర్పాటు చేసుకోవచ్చు, మీ ప్రయత్నాన్ని చేయవచ్చు. లేదా మీరు ఇబ్బంది పడేచ్చు. గోచార ఫలితాల్లో మాత్రం మీరు ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. అంటే విదేశీ ప్రయాణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడడం నష్టాన్ని సూచిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎడమ కాలికి శస్త్రచికిత్స కానీ లేదా ఏదైనా గాయమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ప్రయాణ విషయంలో జాగ్రత్తలు, అంటే బండి టర్నింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా బండి లోపల పెడుతున్నప్పుడు కానీ ఎడమ కాలికి గేటు తగలడము, ఇంకో కారు తగలడము, ఏదైనా పదునైనటువంటి రాయి లాంటిది గీసుకోవడము జరుగుతుంది. కాస్త రక్తస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అంటే సామాన్య ఫలితాన్ని చెప్పారు కదండి, సామాన్య ఫలితాలే అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి కూడా చాలా బ్రహ్మాండం కనబడుతోంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా అనుకుని సాధించాలంటే భగవన్నామ స్మరణ శుభం. అంటే రామనామ స్మరణ చేయండి, శివాన స్తోత్రాన్ని చదువుకోండి. తప్పకుండా మీకు ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో సానుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ప్రతి వారం కూడా మీకు ఆనందమయ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభప్రదము, ఆనందప్రదము, వస్తువాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కళాకారుల క్రీడగా బాగా ఉంది. కాకపోతే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో పెద్దగా పెట్టుబడి పెట్టకండి, మంచిది కాదు.
జూదము లాటరీల వల్ల తీవ్ర నష్టం ఉంటుంది, జాగ్రత్త. ఇంతకు ముందుటువంటి షేర్స్ని అలా విధంగా నడిపిస్తున్నాండి. ఏదో 100 25 అందులో పెట్టుబడి పెట్టారు అంటే లక్షలు కాదండి, 100 రూపాయలు లేదా 25 రూపాయలు అందులో పెట్టుబడి పెట్టారు, లాభాలు పొందుకున్నారు, పర్వాలేదు. కానీ ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి అనుకోని ఆకస్మిక నుండి ధన లాభం ఉంది, ధన నష్టం కూడా ఉంది. లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం మాత్రమే కనబడుతుంది. కాబట్టి అటువైపు వెళ్ళకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. బెంచింగ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం వేరే చోటికి తొందరగా బదిలీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు అనుకున్న చోటు కాదండి, వేరే చోటికి మీ యొక్క ఉద్యోగం బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అది కొంత మీకు భావోద్వేగానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదంటే అనేక సమస్యలు ఉంటాయి, ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా సమస్యలు పెరుగుతాయనేటువంటి భావన ఉంటుంది. అదొకటి కాస్త మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కుటుంబ సభ్యులతో అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపారాలకు కూడా అనుకూలతను కలిసి వచ్చే అవకాశం, ఆకస్మిక ధన ప్రాప్తి, పుణ్యకార్య ఆచరణ, అలాగే బంధుమిత్రుల సమాగమము, ఆధ్యాత్మిక జీవనం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. కాబట్టి కొన్ని విషయాల్లో మాత్రమే తొందరపడతడం, అవివేకంగా ఆలోచించడం, ఇతరుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం అనేది నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. ఉన్నటువంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందిన అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదాలకి కాస్త విరామం ఇవ్వండి. తప్పకుండా అనుకూల ఫలితాలు ఉంటాయి. వచ్చే వారం మీరు షేర్ మార్కెట్లో ఎక్కువ పెట్టుబడి పెడితే లాభం. ప్రస్తుతం మాత్రం ఉన్నటువంటి షేర్స్ని కంటిన్యూ చేయండి, లాభంగా ఉంటుంది. అలాగే వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపారాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు కలిసి వస్తుంది. కాస్త మీరు సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? భగవదారాధన, దానము, పుణ్యప్రదమైనటువంటి పనులు చేయడం వల్ల ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి అనుకూలవంత ఫలితాల, ప్రతికూలవంత ఫలితాల. ఉద్యోగం చేయవచ్చా? వ్యాపారం ప్రారంభించాలా? విదేశాలకు వెళ్ళవచ్చునా? లేదా స్వదేశంలో అయినా కొత్తగా కోర్సులు నేర్చుకోవచ్చునా అనే భావనతో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ వారంలో అద్భుతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యలో మంచి రాణింపు, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా మంచి ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం ఖాయం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు. నూతన గృహయోగం, విదేశాల్లో కూడా మంచి గృహయోగాన్ని పొందుకునే అవకాశాలు. రాజకీయ భవిష్యత్తుకు ఒక మంచి పునాది ఏర్పడే అవకాశం కనబడుతోంది. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి సానుకూలవంతమైన శుభయోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చేసిన అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, కొత్తగా ఏదైనా గృహము కానీ, పొలము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశం, సమస్తమైనటువంటి రోగనాశనాన్ని పొందుకోవచ్చు. మిత్రుల సహకారం బాగా ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. సోదరుల సహకారం వల్ల ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల్లో కానీ లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవచ్చును. మధ్యవర్తిత్వం నుంచి సంపూర్ణంగా బయటపడే అవకాశం. బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, శుభవార్త వినడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల కొత్త వ్యాపారానికి నాంది పలకడం, ధనధాన్య వృద్ధి. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలకు లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా చాలా చక్కటి ఆర్థిక ఆనంద లాభాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలంతో శుభస్థితి. మీరు అనుకున్నటువంటి కార్యసాధన పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారంలో కానీ, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. మత్స్యకారులకు కూడా మంచి సంపద బాగా ఉంటుంది. రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈ వారం మొత్తం కూడా మీకు అనుకూల శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగాది పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి
8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనం ఏంటి? ఊహించని పరీక్షా విజయాలు, విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, ఆనంద యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి పంట లాభం. ఎక్కడ స్వామి మొన్న ఫస్ట్ వీక్లోనూ 1, 2, 3 తారీఖు 31, 1 తారీఖులలో 2 తారీఖులలో పంట నష్టం వచ్చింది, మళ్ళీ 7, 8 తారీఖు నష్టం వచ్చింది. మీరేమో ఇప్పుడు పంట లాభం అంటారు, నీళ్ళలో పంట తడిసిపోతున్నాయంటే మనము ప్రకృతి వైపరీత్యానికి దారితీసేటువంటి అవకాశం ఉందని కూడా మనం చెప్పుకున్నాం. తప్పకుండా అటువంటి ప్రభావం ఉందని చెప్పుకున్నాం. మరి మీ పంటల్ని మీరు కాపాడుకునేటువంటి ప్రక్రియ ఎందుకు చేయలేదు? ఇంకుడు గుంతలు లాంటి తవ్వుకుంటే ఆ నీళ్ళన్నీ ఇంకుడు గుంతలకు వెళ్ళి రెండవ పంటకు నీళ్ళు ఉండేవి కదా. సరే, ప్రస్తుతాంశంలో పంట బాగుంది అని చెప్పారు అంటే పంట బాగుంది, పల్లపుగా ఉన్నటువంటి కొన్ని పంటల వాళ్ళకి నష్టం వచ్చే సూచన కనబడింది. అయితే నేను గతవారం చెప్పినటువంటి వాటిల్లో కొంతమంది పంట బ్రహ్మాండం ఉంది. ఇదే నీటి వనరుల వల్ల కొన్ని లక్షల ఎకరాల హెక్టార్ల ఎకరాలకి లాభం పొందుకునే అవకాశం ఉంది. మరి కొన్ని లక్షల ఎకరాల పంటలు పాడైపోయిన వాస్తవం కూడా జరుగుతోంది. కానీ నీటిని సంరక్షించుకోలేక, నీటిని వెళ్ళగొట్టే ప్రయత్నం లేక, ఇష్టమైనట్టుగా మనం అడవుల్ని, గుట్టల్ని, కొండల్ని చిదిమేసి అపార్ట్మెంట్ 40, 70, 100 విల్లాలు కట్టేసి మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇప్పటికైనా కొద్దిగా బుద్ధి పెట్టి ఆలోచించండి. అసలు ఎక్కడెక్కడ కడుతున్నారు, ఏం కడుతున్నారు, ఎల్టీ జోన్ ఏంటి, HTML జోన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసి వెళ్ళుకుంటే సమాజానికి మనం ఉపయోగపడతాం. సరే, ఏదేమైనా ఈ వారంలో మీకు ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభము, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దిన సూపర్ స్టోన్ లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆధ్యాత్మిక చింతన బాగా ఉండడం, ప్రశాంతమైన జీవనం, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకోవడం, అలాగే రాజకీయ రంగంలో కూడా అనుకూల శుభస్థితి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభం, వ్యాపార పరంగా అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత పొందు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, LIC మెడికల్ గృహ ఏజెంట్లకి చాలా మంచి అనుకూలత. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం, స్థిర నివాసాలు పొందుకోవడం, ఆర్థిక లాభాలు పొందుకోవడం, అప్పుల బాధ నుంచి విముక్తులయ్యే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 2వ వారం 8 నుంచి 14వ తేదీ మధ్యలో వస్తులాభం బాగా ఉంది. ఉద్యోగం కోసం చేస్తున్న మీ ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకి ఆనందకరమైన సంపద, అంటే మంచి విద్యా పరిపూర్ణత పొందుకోవచ్చు. బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశం, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో విజయం ఖాయము, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్దిన సూపర్ స్టోన్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవచ్చు. విలువైనటువంటి సమాచారాన్ని అందుకునే అవకాశం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, శుభకరమైన సంతాన వార్తలు, కృత్రిమ సంతానం కావచ్చు లేదా సహజ సత్సంతాన ప్రాప్తి కావచ్చు, మంచి సంతానాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో పరీక్షల్లో మంచి విజయం, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల విజయం సాధించవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కానీ, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల్లో కానీ లాభాలు పొందుకునే అవకాశం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, అలాగే సువర్ణ వజ్రాభరణాలు పొందుకోవడం, ఇలా అనేకమైన శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యలో రాణింపు బాగుంటుంది. విదేశాలకు కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి అనుకూలవంతమైన ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అదృష్ట యోగాల పరంపర పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అదృష్ట జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి. సెప్టెంబర్ 2024 2వ వారం 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు ఏమిటో దాదాపుగా అన్ని రాశుల వారికి కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి విపరీతమైనటువంటి ధనధాన్య వృద్ధి, సువర్ణాభరణ ప్రాప్తి, వజ్రాభరణ ప్రాప్తి కూడా, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, మంచి ఆత్మస్థైర్యం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు మంచి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు,
వృత్తి ఉద్యోగాదుల్లో మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోనూ ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవడం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. ధన ధాన్య వృద్ధి పొందుకునే అవకాశం. సోదర మైత్రి, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి తప్పక శుభవార్త వింటారు. కళాకార క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. పెద్దల మాటని తూచా తప్పకుండా పాటించడం, దానివల్ల మంచి ఔచిత్యాన్ని, ఆనందాన్ని, శుభయోగాన్ని, బంధుమిత్రులతో అనుకూలతల్ని పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార, ఆత్మస్థైర్య, ధనధాన్య, సంతాన, వైవాహిక జీవన ఆనంద, రుణ విమోచన, రోగనాశన స్థితి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి 2024 సెప్టెంబర్ 2వ వారంలో ఎలా ఉండబోతోంది? ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, మంచి మాట తీరు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, సోదరుల మధ్య సఖ్యత, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకోవడం, ముఖ్యంగా ఈ పత్తి సంబంధించిన వ్యాపారంలో విపరీతమైన లాభయోగాన్ని పొందుకునే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభ యోగాలు. మంచి ఆత్మీయ కలయిక, ముఖ్యంగా రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని, బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోగలిగే అవకాశం కూడా కనబడుతోంది. గొప్ప ఖ్యాతి పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. మానసిక, శారీరక శుభయోగాల పరంపర పొందుకుంటారు. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. శుభకర ఆనందాల అదృష్ట యోగాలు, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన రాజకీయ రంగ ప్రవేశం, వివాదాలను తుడిచిపెట్టుకుపోవడం, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విలువైన బహుమానాలు అందుకునేటువంటి అవకాశం, గొప్ప వ్యక్తులతో స్నేహం మీకు శుభాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగంలో అభివృద్ధిని కూడా పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు చాలా శుభకరమైనటువంటి ధార్మిక చింతన, ఆర్థిక లాభం, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి ముఖ్యంగా విదేశాల్లో స్థిర నివాసం పొందుకునే అవకాశం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోగలిగేటువంటి అవకాశం కూడా చాలా బలం కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగం, ఆనంద స్థితి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2024 సెప్టెంబర్ 2వ వారంలో ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారు అనవసరమైనటువంటి వ్యవహారాల్లో మునిగి తేలి ప్రమాదంలో పడే అవకాశం, పెద్దల మాట వినకపోవడం వల్ల మీకు వచ్చినటువంటి నష్టము, కష్టం, అనవసర వివాదాలకు చిక్కోవడం, అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయం, నా సొంత చెల్లెలు అన్నటువంటి వ్యక్తులు అంటే కజిన్స్ని సొంత చెల్లెల కంటే ప్రాణంగా చూసుకునేవాళ్ళు, లేదా మిమ్మల్ని అక్కా చెల్లెని పిలిచి మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆడపిల్లలు పబ్ కల్చర్లోకి మీరు మిడ్డీలు, చెడ్డీలు వేసుకొని పబ్ కల్చర్లోకి వెళ్ళకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. లేని అనవసరపు వివాదాలు, దేనికి అక్కరలేని ప్రమాదకరమైనటువంటి ప్రేమ కలాపాలు మీకు విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని కలిగిస్తున్నాయి. లంచం పుచ్చుకునేటువంటి ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవుతారు. దానివల్ల ఉన్నటువంటి ఉద్యోగాన్ని పోగొట్టుకునే ప్రమాదం. విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి నష్టంగా కనబడుతోంది. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు ఉంటాయి. పార్టీ ఫిరాయింపులు కూడా మీకు నష్టాన్ని కలిగే అవకాశం. రుణ సంబంధమైన పీడలు, అప్పుల బాధల్లో మీకు నష్టం కలిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టకరము, కష్టకరం. సోదరుల మధ్య, భార్యాభర్తల మధ్య ఆస్తి వివాదాలు, లేనిపోని అనవసరపు ఆర్భాటాల ఖర్చులు నియంత్రించుకోలేకపోవడం, మీరు అప్పుల ఊబిల్లోకి నీలుకుపోయే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రయాణాలు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అనవసరపు దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణం కూడా నష్టంగా చెప్పబడుతోంది. ఏంటండి పలానా ఆయన చాలా బాగుందన్నాడు, చాలా సీనియర్ ఆయన, పెద్ద పంతులు గారు చెప్పారు, బ్రహ్మాండంగా ఉంది రాశి వారికి అని చెప్పాడు, మీరేంటి ఇలా చెప్తున్నారు? హాయిగా వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన చెప్పినటువంటి ఫలితాలు వినే ప్రయత్నం చేయమని చెప్పేసి మన యొక్క అభ్యర్థన. ఎందుకంటే లేని డాంభికమైనటువంటి ప్రయోజనం లేని విషయాలు మీకు చెప్పాను. ఈరోజు బాగలేదన్నాను,
మీరు నష్టపోతారని చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. మీకు ముందుగానే వార ఫలితాలు వస్తున్నాయి కదా, బెటర్ దెన్ క్యూర్. మీనరాశి 2024 సెప్టెంబర్ 2వ వారంలో ఉన్నటువంటి వార ఫలితాలు. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఏ గ్రహం యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉండబోతోంది, మీనరాశి వారికి ఏం జరగబోతోంది అంటే ఈ వారంలో ఈ రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలే కనపడుతుంది. ధనము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, ఇంట్లో శుభకార్యము జరిగే అవకాశం. భాద్రపద మాసం కదండి, శుభకార్యాలే ఉంటాయి. మాట్లాడుకోవడానికి ఇబ్బంది ఏముంది? ఆశ్వయుజ మాసంలో పెళ్లి గురించి మాట్లాడుకుంటాం. ఆశ్వయుజ మాసంలో పెళ్లి గురించి ఆల్రెడీ గత శ్రావణ మాసంలోనే మీరు పసుపు కొట్టుకున్నారు, గణపతి బియ్యం పట్టుకున్నారు, పందిరాటు వేశారు. అలాంటప్పుడు మీకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అంటే ఈ మాసంలో మీరు బంగారం కొనడమో, ఇతరత్ర కొనడమో, పట్టుచీరలు కొనడమో చేయొచ్చు కదా. పితృపక్షాల్లో కొనకూడదు, 14వ తేదీ వరకు ఇబ్బంది లేదు కదా. కాబట్టి మీకు అనుకూలవంతమైన ఫలితాలే, శుభకార్యాచరణ కనపడుతోంది. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు. పెద్దవాళ్ల మాట వినడం వల్ల ఆర్థిక సౌలభ్యం. ఆస్తి పంపకాల్లో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. శుభకరమైనటువంటి ఆనంద యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి శుభయోగాలు. అయితే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో మాత్రం విదేశాలకు వెళ్ళే వారికి అవకాశాలు కొద్దిగా తక్కువ ఉన్నాయి. బట్ స్వదేశంలోనే ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మార్పు మీకు శుభకరంగా, ఆర్థికపరంగా లాభంగా కనబడుతోంది. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు లాభాలు. అన్ని రకాల వ్యాపారాలు లాభాలు. కుటుంబ పరిస్థితుల అనుకూలత. శుభకరమైన సంతాన వార్తలు. మధ్యవర్తి బయటపడడం, ఆనందకరమైనటువంటి యోగాలు. ఇలా అనేకమైనటువంటి శుభ ఆనందాది అదృష్ట కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ముందడుగు వేయడం, దానివల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోనూ అభివృద్ధి. రైతన్నులకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని. మంచి మాట తీరు, వ్యవహార శైలి. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం. ఆస్తి పంపక అనుమతులు, కోర్టు తీర్పులు మీకు చాలా అనుకూలంగా కలిగిస్తున్నాయి. ఆస్తిపాస్తులు బాగా కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందయోగ పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి ప్రతి వారం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.